గుడిపల్లి సిద్ధార్థరెడ్డి 4 వారాల్లోగా పోలీసులకు లొంగిపోవాలి. సినీ నటి ప్రత్యక్ష కేసులో గుడిపల్లి సిద్ధార్థరెడ్డి కూడా దోషే. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును మేం సమర్థిస్తున్నాం. ఇది 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సంచలన తీర్పు. ఈ తీర్పు రాగానే ప్రత్యూష తల్లి సరోజినీదేవి గారి 24 ఏళ్ల న్యాయ పోరాటానికి ఫలితం లభించిందని, ప్రత్యూష గారి మరణానికి సంబంధించిన మిస్టరీ వీడిందంటూ తెలుగు మీడియాలో వస్తున్న వార్తలను మీరు చూసే ఉంటారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కేవలం ఒక వెర్షన్ మాత్రమే తెలుగు మీడియా చెప్పుకొస్తుంది, కానీ మరో వెర్షన్ గురించి మాత్రం ఎవరూ చెప్పడం లేదు. కోర్స్ సుప్రీంకోర్టు తుది తీర్పును పూర్తిగా చదివి అర్థం చేసుకునే టైం వెబ్ మీడియాకు లేదు కాబట్టి సుప్రీంకోర్టు తుది తీర్పులో అసలేం ఉందన్న వివరాలను కరెక్ట్గా చెప్పలేకపోతున్నారన్నది కూడా వాస్తవం. అసలు ఇంతకీ ప్రత్యూష గారి మరణానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు చెప్పిందేంటి? సరోజినీదేవి గారు ఎందుకు సుప్రీంకోర్టు దాకా వెళ్లారు? ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎన్ని విషయాలను సుప్రీంకోర్టు సమర్థించింది? గుడిపల్లి సిద్ధార్థరెడ్డి అనే వ్యక్తే ప్రత్యూషను చంపేశారంటూ సరోజినీదేవి గారు చేస్తున్న ఆరోపణలపై సుప్రీంకోర్టు రియాక్షన్ ఏంటి? అత్యాచారము, హత్య, గ్యాంగ్ రేప్ అంటూ ఎన్నో ఆరోపణలను సరోజినీదేవి గారు చేశారు కదా, వాటిపై సుప్రీంకోర్టు తేల్చిందేంటి? అసలు ఎవరి గుడిపల్లి సిద్ధార్థరెడ్డి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలను మాట్లాడుకుందాం. అది 2002 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు. మరుసటి రోజు ప్రత్యూష బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. కన్నడ సినిమాలో హీరోయిన్గా ఆమెకు తొలి ఛాన్స్ వచ్చింది. ఫేషియల్ వ్యాక్సింగ్ చేయించుకోవడానికి కజిన్ సిరితో కలిసి ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం బ్యూటీ పార్లర్కు వెళ్ళింది. ప్రత్యూష బ్యూటీ పార్లర్లో ఉన్నప్పుడే ఆమె ప్రియుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి వచ్చాడు. ఫేషియల్ పూర్తయ్యే వరకు వెయిట్ చేశాడు. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ 15 నిమిషాలు రైడ్కు వెళ్ళి వస్తానని చెప్పి సిరిని అక్కడే వెయిట్ చేయమని చెప్పింది. ప్రత్యూషను సిద్ధార్థ ఓ కారులో తీసుకెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికే జైన్ సినిమాలో నన్ను హీరోయిన్గా కన్ఫర్మ్ చేశారు, నేను ఒకసారి తేజ గారి ఆఫీస్కు వెళ్ళి వస్తానమ్మా అంటూ తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత కాసేపటికి బ్యూటీ పార్లర్లో వెయిట్ చేస్తున్న సిరి ఫోన్ చేస్తే ప్రత్యూష ఫోన్ తీయలేదు. తల్లి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో సరోజినీదేవి గారికి కేర్ ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. మీ అమ్మాయి, ఆమె ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేశారు, పరిస్థితి విషమంగా ఉంది, ట్రీట్మెంట్ జరుగుతోంది, వెంటనే రండి అన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో మీ అమ్మాయి చనిపోయింది, సిద్ధార్థరెడ్డిని మాత్రమే కాపాడగలిగాము అంటూ వైద్యులు తేల్చి చెప్పారు. మొదట్లో ప్రత్యూష మరణంపై తల్లి సరోజినీదేవి గారికి అనుమానాలు రాలేదు. అందుకే కుటుంబ ఆచారాల ప్రకారం ప్రత్యూష పార్థివ దేహాన్ని దహనం చేశారు. ఆ తర్వాతే టీవీల్లో వస్తున్న వార్తలను, కథనాలను చూసి సరోజినీదేవి గారిలో అనుమానాలు మొదలయ్యాయి. జరిగిన పరిణామాలన్నింటినీ ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకుంటే తనను ఏమార్చి నన్ను మోసం చేశారని ఆమె అభిప్రాయానికి వచ్చారు. సిద్ధార్థరెడ్డే నా కూతుర్ని చంపాడని ఆరోపిస్తూ ఆమె కేసు పెట్టారు. సరోజినీదేవి గారి అనుమానాలకు మరింత బలమిచ్చేలా ఈ కేసులో కొన్ని బ్లండర్ మిస్టేక్స్ జరిగాయి. ప్రత్యూష చనిపోవడానికి ముందు ఆమె వేసుకున్న దుస్తులను ఆసుపత్రి సిబ్బంది మార్చేశారు. తల్లికి చెప్పి మరీ కొత్త బట్టలను ఇంట్లోంచి తెప్పించారు. సరోజినీదేవి గారు తెచ్చిన కొత్త బట్టలను వేసి పాత బట్టలను పాడేశారు. అవి ఎక్కడున్నాయని ఆసుపత్రి సిబ్బందిని అడిగితే అపస్మారక స్థితిలో ఉన్న ప్రత్యూష మోషన్కు వెళ్ళింది. ఆ బట్టలను డస్ట్బిన్లో పడేశాం, వాటిని శానిటేషన్ సిబ్బంది కాల్ చేశారంటూ ఆసుపత్రి యాజమాన్యం తేల్చెప్పింది. అత్యాచారము, గ్యాంగ్ రేప్ జరిగిందన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఆమెకు సంబంధించిన దుస్తులను దాచిపెట్టకుండా ఎలా కాల్ చేశారు అన్నదే సరోజినీదేవి గారి ప్రశ్న. ఆమె దుస్తులు కనుక ఉంటే అత్యాచారానికి సంబంధించిన ఆధారాలు లభిస్తాయి కాబట్టే సిద్ధార్థరెడ్డిని కాపాడేందుకే ఆ దుస్తులను కాల్ చేశారు అన్నది సరోజినీదేవి గారి వాదన. సరోజినీదేవి గారు లేవనెత్తిన రెండో అంశం ప్రత్యూష గొంతుపై ఉన్న చేతి వేళ్ల మచ్చలు. ప్రత్యూష మృతదేహాన్ని అప్పగించిన సమయంలో గొంతు వద్ద చేతి వేళ్ల గుర్తులను సరోజినీదేవి గారు చూశారు. ఇదేంటని అడిగితే డాక్టర్లు ఆమె గొంతు దగ్గర వేలిని నొక్కి విషాన్ని బయటకు తీశారు, అప్పుడైన మచ్చలే ఇవి అని చెప్పారు. అదే నిజమైతే ఆ చేతి వేళ్ల గుర్తులు ఒకవైపే కనిపించాలి కదా, రెండు వైపులా ఎందుకు కనిపించాయన్నది సరోజినీదేవి గారి రెండో డౌట్. అంతేకాదు కేర్ ఆసుపత్రిలో మొదట్లో మునిస్వామి అనే ఓ డాక్టర్ విస్తుపోయే అంశాలతో పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చాడు. దాని ప్రకారం ప్రత్యూషపై గ్యాంగ్ రేప్ జరిగింది, ఆ తర్వాత గొంతు నులిమి విషం తాగించి చంపేశారు అంటూ ఓ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చాడు. దానిపై పెద్ద రచ జరిగింది. దీంతో ఆ పోస్ట్మార్టం రిపోర్టుపై రీపోస్ట్ మార్టం జరిగింది. డాక్టర్ నారాయణరెడ్డి నేతృత్వంలో ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తే పూర్తి విచారణ తర్వాత మునిస్వామి ఇచ్చిన పోస్ట్మార్టం రిపోర్టు తప్పని తేల్చారు. ఆయనకు అనుభవం లేదు కాబట్టే అలాంటి రిపోర్టు ఇచ్చాడని తెలిచారు. అయితే సరోజినీదేవి గారి ప్రశ్న ఏంటంటే కేర్ వంటి
ఫేమస్ ఆసుపత్రిలో అనుభవం లేని డాక్టర్లు ఉంటారా? అలాంటి వాళ్లకు మీరు ఉద్యోగాలు ఇస్తారా? ఎంబీబీఎస్లు పిహెచ్డీలు చేసిన డాక్టర్కు నార్మల్ డెత్కు, ఆత్మహత్యకు, అత్యాచారానికి, గ్యాంగ్ రేప్కు తేడా తెలియదా అంటూ సరోజినీదేవి గారు ప్రశ్నాస్త్రాలు సంధించారు. నా కూతురి కెరీర్ పీక్స్లో ఉంది, ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, స్టార్ హీరోయిన్ అవబోతున్నానన్న ఆనందంలో ఉంది. సిద్ధార్థ రెడ్డితో ప్రేమ పెళ్లికి నేను ఓకే కూడా చెప్పాను. అయినా సరే నా కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? సిద్ధార్థ రెడ్డి ఆమెను చంపేసి ఉంటాడన్నది తల్లి సరోజినీదేవి గారి నమ్మకం. అంతేకాదు ఓ పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఆమెతో చెప్పిన మాటలు కూడా ఆమెలో మరింత భయాన్ని కలిగించాయి. నీ కూతురికి అన్యాయం జరిగిందమ్మా, కార్లు మార్చి మరీ నీ కూతుర్ని పాడు చేశారు, పెద్ద పెద్ద వాళ్ళ ప్రమేయం ఉంది కాబట్టి నాబోటి చిన్న వాళ్ళం ఏం చేయలేకపోతున్నామంటూ సరోజినీదేవితో ఓ పోలీస్ ఆయన చెప్పాడట. ఆ పరిణామాలన్నింటినీ చూసే సిద్ధార్థ రెడ్డిపై ప్రత్యూష తల్లి సరోజినీదేవి గారు కేసును పెట్టారు. సంచలన కేసు కావడంతో సిబిఐ విచారణకు ఆనాటి ప్రభుత్వం ఆదేశించింది. 2002 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖున ప్రత్యూష చనిపోతే 2 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 2004 సంవత్సరంలో సిద్ధార్థ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ హైదరాబాద్ మ్యాజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. రేపు, మర్డరు, గ్యాంగ్ రేప్ వంటి అంశాలను తోసిపుచ్చిన మేజిస్ట్రేట్ కోర్టు ప్రత్యూషను ఆత్మహత్యకు పురుగొల్పిన అంశంపై సిద్ధార్థ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై సిద్ధార్థ రెడ్డి హైకోర్టుకు వెళ్ళాడు. ఈ శిక్ష సిద్ధార్థ రెడ్డికి సరిపోదంటూ సరోజినీదేవి గారు కూడా హైకోర్టుకు వెళ్ళారు. అక్కడ కూడా సుదీర్ఘ విచారణ జరిగింది. ప్రత్యూష గారు చనిపోయిన 10 ఏళ్ల తర్వాత 2012 సంవత్సరం మే నెల 16వ తారీఖున హైకోర్టు తుది తీర్పునిచ్చింది. సిద్ధార్థ రెడ్డికి యావజ్జీవ శిక్ష పడుతుందని సరోజినీదేవి గారు ఆశిస్తే హైకోర్టు ఆమెకు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది. అతడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు కదా, అతడు ఎలా దోషి అవుతాడన్న లాజిక్తో శిక్షను తగ్గించింది. 7 ఏళ్ల నుంచి 2.5 ఏళ్లకు శిక్షాకాలాన్ని తగ్గిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును చూసి సరోజినీదేవి గారు విస్తుపోయారు. దీంతో ఆమె సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అటు సిద్ధార్థ రెడ్డి కూడా నేను నిర్దోషినట్టు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ అనంతరం ప్రత్యూష చనిపోయిన 24 ఏళ్ల తర్వాత 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖున తుది తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టులో జస్టిస్ రాజేష్ బిందాల్ మరియు జస్టిస్ మన్మోహన్ గార్ల ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. నేను నిర్దోషిని అంటూ సిద్ధార్థ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. గతంలో హైకోర్టు విధించిన 2.5 ఏళ్ల శిక్షను సమర్థించింది. 4 వారాల్లోగా సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. అదే సమయంలో ప్రత్యూష తల్లి సరోజినీదేవి గారు చేసిన ఆరోపణలను కూడా సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. సిద్ధార్థ రెడ్డికి యావజ్జీవ శిక్ష పడాలంటూ ఆమె పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. గొంతు నొక్కి ఆమెను చంపేశారు అన్న వాదనను సుప్రీంకోర్టు కొట్టేసింది. విషం తాగడం వల్లనే ఆమె మరణించింది అన్నదానికి మెడికల్ ఎవిడెన్స్లు ఉన్నాయి. అత్యాచారం చేశారు, గ్యాంగ్ రేప్ చేశారంటూ సిద్ధార్థ రెడ్డిపై చేసిన ఆరోపణలను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. 24 ఏళ్ల క్రితం జరిగిన ఘటనలో ప్రత్యూష్ను అత్యాచారం చేసి చంపారన్న దానికి ఏ ఒక్క ఆధారము లేదు కాబట్టే ఈ ఆరోపణ కొట్టు వేస్తున్నామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు పొరపాటున మేము విషం తాగాము, అదేదో యాక్సిడెంటల్గా జరిగిందంటూ సిద్ధార్థ రెడ్డి తరపు లాయర్లు వాదించారు. కానీ ఆ వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైదరాబాద్లోనే హయత్నగర్లో సిద్ధార్థ రెడ్డి స్వయంగా విషం బాటిల్ను కొన్నాడు అన్నదానికి ఆధారాలు ఉన్నాయి. అలాంటప్పుడు యాక్సిడెంటల్గా విషం తాగడం ఎలా అవుతుందన్నది సుప్రీంకోర్టు ప్రశ్న. ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నాక వాళ్ళలో ఒకరు చనిపోయి మరొకరు బ్రతికితే ప్రాణాలతో బ్రతికిన వ్యక్తి చట్ట ప్రకారం దోషే అవుతాడన్నది సుప్రీంకోర్టు తీర్పులోని సారాంశం. మొత్తం మీద చూస్తే నేను అమాయకున్నంటూ సిద్ధార్థ రెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. సిద్ధార్థ రెడ్డిని దోషిగానే తెలిసింది. కాకపోతే అతడు కూడా బాధితుడే అని గుర్తించి హైకోర్టు గతంలో విధించిన 2.5 ఏళ్ల శిక్షను సమర్థించింది. 4 వారాల్లోగా పోలీసులకు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో అత్యాచారం జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది, నా కూతుర్ని హత్య చేశారు, పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఉన్నారు, 4-5 కార్లు మార్చి మరి నా కూతుర్ని పాడు చేసి ఉంటారంటూ సరోజినీదేవి గారు చేస్తున్న ఆరోపణలను సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టేసింది. మెడికల్ ఆధారాల ప్రకారం విషం తాగడం వల్లనే ఆమె మరణించింది అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సిద్ధార్థ రెడ్డికి యావజ్జీవ శిక్ష పడాలంటూ సరోజినీదేవి గారు వేసిన పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు అతనికి హైకోర్టు విధించిన 2.5 ఏళ్ల శిక్ష సరిపోతుందంటూ తుది తీర్పును ఇచ్చేసింది. ఇది 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖున సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో ఇచ్చిన తీర్పులోని సారాంశం. ఇక చివరిగా ఒక్క మాట, అసలు ఎవరి గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో వెతుకుతున్న వాళ్ళు లేకపోలేదు. ఒకవేళ ఇప్పుడు కనుక ఇదే రకమైన ఘటన జరిగితే గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరి కొడుకు, ఎవరి అల్లుడంటూ అన్ని ఆధారాలను బయటకు తీసేవాళ్ళు. కానీ 24 ఏళ్ల క్రితం సోషల్ మీడియా లేని రోజుల్లో మీడియా చాలా నిజాలను దాచిపెట్టింది.
అతడు తప్పు చేస్తే అతడి కుటుంబ సభ్యుల వివరాలను బయటకు చెప్పడం కరెక్ట్ కాదన్న సూత్రాన్ని మీడియా ఆనాడు పాటించింది. అయితే ఓ బడా కాంట్రాక్టర్ కొడుకు కావడంతోనే రాజకీయ నాయకులకు బాగా కావలసిన కాంట్రాక్టర్ కావడం వల్లనే ఈ సిద్ధార్థ రెడ్డి గురించి మీడియా పెద్దగా వార్తలను రాయడం లేదన్నది కూడా వాస్తవం. 2002లో ఉమ్మడి ఏపీలో టీడీపీ సర్కారు ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినా, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రత్యూష కేసులో సరోజినీదేవి గారి వాదనలో పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అందరూ ముఖ్యమంత్రులను ఆమె కలిసినా, తన బాధను చెప్పుకున్నా ఏ ప్రభుత్వము లీగల్గా ఆమెకు సపోర్ట్ చేయలేదు. అన్ని రాజకీయ పార్టీలకు కావాల్సిన ఆ బడా కాంట్రాక్టర్ ఎవరు అన్నదే అంతు చిక్కని ప్రశ్న. అంతేకాదు, బెయిల్పై బయటకు వచ్చిన సిద్ధార్థ రెడ్డి ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే భారత్ నుంచి వెళ్ళిపోయి అమెరికాలో సెటిల్ అయిపోయాడట. ఇప్పుడు అమెరికాలోనే ఉంటున్నాడట. చక్కగా పెళ్లి చేసుకున్నాడట. పిల్లలు కూడా ఉన్నారట. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ సిద్ధార్థ రెడ్డి అమెరికా నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తాడా, నన్ను జైల్లో పెట్టండి అంటూ పోలీసులకు లొంగిపోతాడా లేదా అన్నదే మిస్టరీగా మారిన అంశం. చూడాలి మరి ఈ కేసులో చివరకు ఏం జరుగుతుందో అన్నది. ఇదండి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తీర్పు గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.